ఈ రోజున నిన్ను బాధ పెట్టేవారు కావచ్చు, నిన్ను అవమానించేవారు కావచ్చు, నిన్ను ఇబ్బందికరంగా నీపై మాట్లాడేవారు కావచ్చు, వీరందరూ కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించేవారు. నీ విశ్వాసాన్ని కించపరుస్తున్నారే, వారికి తెలియదు నీ విశ్వాసం ఏందో. తెలియకనే వారు నిన్ను అవమానపరుస్తున్నారు. అబ్బా పెద్ద 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 భక్తి పరురాలమ్మా, బైబిల్ పట్టుకొని వస్తుంది. వాళ్ళ ప్రార్థనా పరురాలమ్మా, ఏమంత ప్రార్థనా పరురా లేదమ్మా సమాజంలో. ఈయనంత భక్తి పరులు లేడమ్మా. నీ విశ్వాసం తెలియదు వాళ్ళకి, నీ నమ్మకం వారికి తెలియదు, నీ యొక్క ఆత్మీయ జీవితం వారికి తెలియదు, నువ్వు మారిపోయిన సంగతి వారికి తెలియదు. వారు నీ పాత జీవితాన్నే చూస్తున్నారు. ఆ పాత జీవితాన్ని చూసి నేను ఏం చేస్తారంటే అవమానపరుస్తూ ఉంటారు. ఏదో ఒక స్వార్థం పెట్టుకుని అవమానపరుస్తారు. అప్పుడు ఆ రాయిని తగిలినప్పుడు వెంటనే కోపం తెచ్చుకొని పెద్ద గొడవ చేసిన, తిరిగి ఆ రాయి విసిరిన నీ జీవితంలో సమాధానం అనేది. కొన్ని రాళ్ళను ఏం చేయాలి, మనం వదిలేస్తే తప్ప మన హృదయంలో నెమ్మది అనేది ఉండదు.